గండికోట రహస్యం అలాగే ఉంది. ఇంకా మిస్టరీ మాత్రం విడుదలైతే దీంట్లో ఇప్పుడు కీలక పరిణామం చోటు చేసుకుంది. పాలిగ్రాఫ్ టెస్ట్ కు ఒప్పుకున్నారు ఆ గండికోటలో హత్యకు గురైనటువంటి వైష్ణవి అనే అమ్మాయి ప్రియుడు అండ్ ఇద్దరు అన్నలు. సో వీళ్ళిద్దరూ పాలిగ్రాఫ్ టెస్ట్ కు హాజరైతే సో మరి పూర్తిగా వాస్తవాలు మొత్తం బయటపడతాయా లేదా ఎల్లుండి ముగ్గురికి పాలిగ్రాఫ్ టెస్ట్ చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. సో పాలిగ్రాఫ్ టెస్ట్కు వాళ్ళని ఇవ్వండి అంటూ పోలీసులు కోర్టును ఆశ్రయించారు. సో వాళ్ళు కూడా ఇద్దరు అన్నల పైన తర్వాత ప్రియుడి పైన అన్నలు సురేంద్ర కొండయ్య అండ్ ప్రియుడు లోకేష్ పైన పోలీసులు మళ్ళీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో గతంలో బాలిక హత్య విషయంలో కుటుంబ సభ్యుల ప్రమేయం లేదు అని భావించారు. కానీ అనేక మందిని విచారించిన తర్వాత అనేక కోణాలు విశ్లేషించిన తర్వాత పాలిగ్రాఫ్ టెస్ట్కి వెళ్లాల్సిందే అంటూ పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సో దాంతో వాళ్ళ ముగ్గురిని పాలిగ్రాఫ్ టెస్ట్ చేయించడం కోసం అనుమతి కోసం కోర్టును ఆశ్రయించారు పోలీసులు. సో పాలిగ్రాఫ్ టెస్ట్ కోసం వాళ్ళు కూడా ఇద్దరు అన్నలు ప్రియుడు కూడా ఇద్దరు పాలిగ్రాఫ్ టెస్ట్ కోసం ఓకే చెప్పారు. వాళ్ళు కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ కోసం ముందుకు వస్తున్నారు. సో అసలు ఏంటి పాలిగ్రాఫ్ టెస్ట్ ఏంటి, పాలిగ్రాఫ్ టెస్ట్ అనేది ఎట్లా చేస్తారు? పాలిగ్రాఫ్ పరీక్ష అంటే ఒక వ్యక్తి అబద్ధం చెప్తున్నాడా లేక నిజం చెప్తున్నాడా అని తెలుసుకోవడానికి ఉపయోగించేటువంటి ఒక యంత్రం ద్వారా చేసేటువంటి పరీక్ష. లై డిటెక్టర్ పరీక్ష అంటారు దీన్నే, పాలిగ్రాఫ్ టెస్ట్. దీన్ని తరచుగా ఎక్కువగా మనకు వినిపిస్తూ ఉంటుంది. లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధం అంటూ జనరల్గా మనం పొలిటికల్ పరిభాషలో ఎక్కువగా రాజకీయ నాయకులు సవాళ్ళు విసురుకుంటారు. ఎటువంటి పరీక్షకైనా సిద్ధం, అవసరమైతే లై డిటెక్టర్ పరీక్షకైనా సిద్ధం అనేది ఎక్కువగా తరచుగా మనం పాలిటిక్స్లో వింటాం. అంటే లై డిటెక్టర్ పరీక్ష అంటే వ్యక్తి అబద్ధం చెబుతున్నాడా నిజం చెబుతున్నాడా. సో అబద్ధం చెబితే గనక ఆ యంత్రం పట్టిస్తుంది. సో నిజం అనేది ఖచ్చితంగా పాలిగ్రాఫ్ టెస్ట్లో తేలిపోతుంది. సో దీన్నే లై డిటెక్టర్ టెస్ట్ లేదా పాలిగ్రాఫ్ పరీక్ష అంటారు. ఈ పరీక్షలో వ్యక్తి యొక్క రక్తపోటు ఎట్లా ఉంది, బీపీ, తర్వాత హృదయ స్పందన రేటు, తర్వాత శ్వాసక్రియ, చర్మం నుంచి వచ్చేటువంటి ఒక విద్యుత్ వాహకత వంటి శారీరకమైనటువంటి ఒక కదలికలు కూడా పాలిగ్రాఫ్ టెస్ట్లో చాలా స్పష్టంగా తెలుస్తాయి. సో ఇది చాలా ఒక పెద్ద ప్రాసెస్. ఇది వాస్తవానికి పాలిగ్రాఫ్ టెస్ట్ అనేది లేదంటే లై డిటెక్టర్ పరీక్ష అంటే మనం రెగ్యులర్గా పొలిటికల్ అంటే రాజకీయ నాయకులు ఒకరికొకరు సవాలు విసురుకుంటున్నప్పుడు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఏ పరీక్షకైనా సిద్ధం, లై డిటెక్టర్ పరీక్షకైనా సిద్ధం అని జనరల్గా సవాలు విసుకుంటారు. కానీ దానికి చాలా ఒక ప్రహసనం ఉంటుంది, చాలా ప్రక్రియ ఉంటుంది. కోర్టు ద్వారా పర్మిషన్స్ తీసుకోవాలి. ఇటువంటి రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసుల్లో మాత్రమే పాలిగ్రాఫ్ టెస్ట్కి కోర్టులు కూడా అనుమతిస్తాయి. కోర్టులు కూడా ప్రతిదానికి పాలిగ్రాఫ్ టెస్ట్, లై డిటెక్టర్ పరీక్షకు కోర్టులు కూడా అనుమతి ఇవ్వవు. కానీ అంటే ఈ హత్య జరిగి ఇప్పుడు జూలై 14వ తారీఖు ఆ అమ్మాయి వైష్ణవి అనే అమ్మాయి, ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి అమ్మాయి, కడప జిల్లా గండికోటలో ప్రియుడితో కలిసి లోపలికి వెళ్ళింది బైక్లో. మనం చూస్తున్నాం ఆ విజువల్స్, అవి చూస్తూనే ఉన్నాం. ఆ విజువల్స్ అనేవి ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం మనం. ఎందుకంటే ఇద్దరు కలిసి బైక్ పైన వెళ్ళినటువంటి వాళ్ళిద్దరూ తర్వాత కొద్దిసేపటి తర్వాత ఆ అమ్మాయి బైక్ పైన లేదు, ఒక్కడే వస్తున్నాడు. ప్రియుడి పేరు లోకేష్, ఆ ఒక్కడే వస్తున్నాడు. అప్పుడే లోకేషే ఈ అమ్మాయిని అత్యాచారం చేసి ఇట్లా చేశాడనేది అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ తర్వాత లోకేష్ ప్రమేయం లేదు అన్నారు, తర్వాత కుటుంబ సభ్యుల ప్రమేయం లేదు అన్నారు. ఇట్లా చాలా వరకు ఇంతవరకు అంటే దాదాపు 45 days కావస్తుంది, 1.5 month కావస్తుంది. ఇంతవరకు అసలు ఆ హత్య చేసింది ఎవరు అనేది పోలీసులు పట్టుకోలేకపోయారు. సో అనేక ఎంక్వైరీ చేశారు, చాలా మందిని అక్కడ ఎంక్వైరీ చేశారు, చాలా మందితో మాట్లాడారు. అయినా కూడా ఇంతవరకు చిన్న ఆధారం కూడా లభించకపోవడంతో ఫైనల్గా ఇక పాలిగ్రాఫ్ టెస్టే కరెక్ట్ అన్నటువంటి నిర్ధారణకు పోలీసులు రావడం, కోర్టుకు వెళ్ళారు. అయితే ఆ అన్నలు సురేంద్ర అండ్ కొండయ్య, ఇద్దరు అన్నలు, ఆ అన్నలు కూడా పాలిగ్రాఫ్ టెస్ట్కు వాళ్ళు కూడా ఓకే చేశారు, సిద్ధం అన్నారు. తర్వాత ఎవరైతే ప్రియుడు ఉన్నాడో లోకేష్, ఆయన కూడా పాలిగ్రాఫ్ టెస్ట్కు సిద్ధమయ్యారు. సో దీంతో ఎల్లుండి పాలిగ్రాఫ్ టెస్ట్ చేయబోతున్నట్టుగా మనకు సమాచారం తెలుస్తోంది. శివ కడప నుంచి మరింత సమాచారం అందిస్తారు. శివ, ఎల్లుండి పాలిగ్రాఫ్ టెస్ట్ చేస్తారని చెబుతున్నారు. సో ఇద్దరు ఎవరైతే అమ్మాయి అన్నలు ఉన్నారో సురేంద్ర అండ్ కొండయ్య అన్నలు, తర్వాత ప్రియుడు లోకేష్, వీళ్ళు ముగ్గురు పాలిగ్రాఫ్ టెస్ట్కి ముందుకు రావడం కోసం ఓకే చెప్పారు. సో దీంతో ఇంకా తెర పడబోతోందా? ఖచ్చితంగా నిజాలు తెలుస్తాయి అని భావిస్తున్నారా? రాజేష్, గండికోట రహస్యం అంటే ఇది ఒక గండికోటలో మైనర్ బాలిక హత్య మాత్రం గండికోట రాష్ట్రంగా ఇప్పటికీ మిగిలిపోయింది. ఘటన జరిగి దాదాపు ఇప్పటికే 45 రోజులు పూర్తయింది. సో అయినప్పటికీ కూడా ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదు,
మొదట ప్రాథమికంగా హత్య జరిగినది మాత్రం మొదట అందరూ కూడా లోకేష్ పైన అనుమానించారు, లోకేష్ పై అభిప్రాయం పోలీసులు. సో ఆ తర్వాత మాత్రం 16వ తారీఖు 14వ తారీఖు హత్య జరిగితే 16వ తారీఖు డీజీ ఉన్నారో పోయిపోయిన ఆయన స్వయంగా చెప్పారు, మా దగ్గర ఆధారాలు సేకరించాం, ఈ కేసును ఛేదించేశామని చెప్పేశారు. అయితే ఆ తర్వాత మాత్రం ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదు. ఘటన జరిగి 45 రోజులు ఎప్పటికీ కూడా లేకపోవడం మాత్రం పోలీసులు మరో అడుగు ముందుకేశారు. ఈ కేసులో ఎటు వెళ్ళినా కూడా పోలీసులకు సాంకేతిక ఆధారాల పరంగా మాత్రం ఈ చిక్కుముడి కాస్త కఠినంగా వ్యవహరించింది. సో ఈ నేపథ్యంలోనే పోలీసులు మాత్రం ఒక ముందడికి వేసి ఎవరికి అనుమానంగా వ్యక్తం భావం చేస్తున్నారో కుటుంబ సభ్యులు, సో కుటుంబ సభ్యులకు పాలిగ్రాఫ్ టెస్ట్ చేయాలంటూ కూడా వారిని కోర్టును ఆశ్రయించారు. సో ఇప్పుడు ఈ నేపథ్యంలో కోర్టు కూడా వీరిని కోర్టుకు పోలీసులు ఆయుధపరిచారు. పాలిగ్రాఫ్ టెస్ట్ మీరు సిద్ధమేనా అంటే వాళ్ళ కుటుంబ సభ్యులపై దేనికైనా సిద్ధమే, ఖచ్చితంగా మేము మాకు నిరూపించడానికి మాకు అవకాశం ఖచ్చితంగా మేము సిద్ధమంటూ కూడా ఈరోజు వాళ్ళు కోర్టులో మేము దాఖలు చేసిన నేపథ్యంలో మాత్రం ఖచ్చితంగా ఇది ఒక సంచలనం చెప్పవచ్చు. ఎందుకంటే పాలిగ్రాఫ్ టెస్ట్ బహుశా రాష్ట్రంలో కొన్ని కీలక కేసుల్లో మాత్రం నిర్వహించారు. ఇప్పటివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత మాత్రం ఏపీ విభజన జరిగిన తర్వాత దాదాపు ఒక వివేక్ హత్య కేసులో మాత్రం రంగన్నతో పాటు గంజడికి పాలిగ్రాఫ్ టెస్ట్ చేశారు. సో ఆ తర్వాత మాత్రం ఈ రాష్ట్రంలో ఇలాంటి కేసు ఇప్పటి వరకు అంటే ఇటీవల మాత్రం చోటు చేసుకోలేదు. సో ఈ కేసు మాత్రం ఎందుకంటే గండికోట కేసు బాలిక హత్య కేసు మాత్రం 2 రాష్ట్రాల్లో ఒక సంచలనంగా మారింది. ఎవరైతే బాలిక ఉన్నారో హత్య చేయబడిన సంబంధించిన కూడా ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి ఆధారాలు సేకరించకపోవడం, అంటే ఈ కేసులో పురోగతి లేకపోవడంతో మాత్రం ఇది ఒక సంచలనంగా మారిన నేపథ్యంలో ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ మాత్రం ఒక సంచలనమే చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాలిక హత్య జరిగిన తర్వాత ఏదైతే అనుమానం భావిస్తున్నారో సో వీళ్ళకి పాలిగ్రాఫ్ టెస్ట్ చేస్తే వాళ్ళకి సంబంధించి కూడా ఏదైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారో సో వీళ్ళ ప్రమేయం తేలే అవకాశం ఉంది పోలీసులకు. ఇది ఒక చివరాస్త్రంగా భావించారు. మొదటి నుంచి కూడా ఈ హత్యలో మాత్రం కుటుంబ సభ్యుల ప్రమేయంపై పోలీసులు ఇప్పటివరకు కేసు నమోదు చేయనప్పటికీ కూడా 1-2 సార్లు వాళ్ళు విచారించారు, పంపించారు. అయితే ఈ కేసు మొత్తం కూడా వీళ్ళు చుట్టే తిరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు పాలిగ్రాఫ్ టెస్ట్ ద్వారా పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించే అవకాశం ఉంటుంది? అసలు పాలిగ్రాఫ్ టెస్ట్ చేస్తే నిజంగా వీళ్ళ నుంచి ఆ సమాచారం వీళ్ళు చెప్పే అవకాశం ఉంటుందా? వీళ్ళు నిజంగా నిజాలు చెప్తున్నారా, అబద్ధాలు చెప్తున్నారని పోలీసులకు తెలిసా? ఎప్పుడైతే పాలిగ్రాఫ్ టెస్ట్ కోసం కోర్టుకు అనుమతికి వెళ్ళారో, కోర్టు దగ్గరికి వెళ్ళారో అంటే అప్పుడు శివ అయితే పాలిగ్రాఫ్ టెస్ట్ కోసం పోలీసులు వీళ్ళు రావాలి అన్నప్పుడు కోర్టుకు వెళ్తున్నప్పుడు వీళ్ళు ముగ్గురు మొదటి పాలిగ్రాఫ్ టెస్ట్కు సిద్ధపడే ఉన్నారా, లేదంటే పోలీసులు బలవంతంగా వీళ్ళని పాలిగ్రాఫ్ టెస్ట్కు ఒప్పిస్తున్నారా? దీనికి సంబంధించినటువంటి సమాచారం తెలుస్తోందా? ఈ ముగ్గురు కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ కు వాళ్ళు సుముఖత వ్యక్తం చేశారు. ఎందుకంటే ఎవరికి వారు మొదటి కూడా చెప్తున్నారు. లోకేష్ పాత్ర లేదని పోలీసులు క్లియర్ గా చెప్పేసిన తర్వాత మాత్రం వీళ్ళు ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వీళ్ళు మొదటి నుంచి కూడా మేము ఎలాంటి పరీక్షగానే సిద్ధమన్న వాళ్ళ మొదట్లో బాలిక కుటుంబం చెప్పారు. సో ఈ నేపథ్యంలో మాత్రం పోలీసులు మొదటి విచారించిన తర్వాత మాత్రం వాళ్ళ దగ్గర కొంత ఆధారాలు, ప్రాథమిక ఆధారాల నేపథ్యంలో సో ఈ ఆధారాలను కాల్చిన సాంకేతిక ఆధారాల నేపథ్యంలో మాత్రం వాళ్ళు లభించకపోయినట్టే పాలిగ్రాఫ్ ఆధారం చేశారు. ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ మాత్రం వీళ్ళు సుముఖత వ్యక్తం చేసే నేపథ్యంలో పాలిగ్రాఫ్ టెస్ట్ లో వీళ్ళకి సంబంధించి చెప్పే లైట్ డిటెక్టర్ పరీక్షలో వీళ్ళు ఏం చెప్తున్నారు అనేది బయటపడే అవకాశం ఉంటుంది. అంటే అయితే కొంత వాటికి పూర్తి స్థాయిలో ప్రాముఖ్యత కాకపోయినప్పటికీ కూడా కొంతైతే మాత్రం పోలీసులకు కొంత లభించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పాలిగ్రాఫ్ టెస్ట్ చేసే సమయంలో మాత్రం ఇది ఒక నిపుణుల ఆధ్వర్యంలో ఖచ్చితంగా జరుగుతుంది. ఎవరైతే వీరు ఉన్నారో వీరికి సంబంధించి కూడా ఒక రక్త ప్రసరణతో పాటు అంటే ఏదైతే బీపీ ఉంటుందో ఆ బీపీ ఫ్లక్చుయేషన్స్ జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ శారీరక కదలికలు బ్లడ్ తో పాటు మొత్తం అంతా ఈ బాడీ కంట్రోల్ ను పూర్తిగా నిపుణుల బృందం వీటికి వాళ్ళు పర్యవేక్షిస్తారు, పరిశీలిస్తారు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇది ఒక పాలిగ్రాఫ్ టెస్ట్ మాత్రం కొంత సంచలనమే చెప్పుకోవచ్చు. మరి ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ లో ఎలాంటి శివ ఇప్పుడు కేవలం వాళ్ళ ఇద్దరు అన్నలకే పాలిగ్రాఫ్ టెస్ట్ ఎందుకోసం అడుగుతున్నారు? ఎందుకంటే కేవలం అంటే వాళ్ళిద్దరిని మాత్రమే పాలిగ్రాఫ్ టెస్ట్ కోసం పోలీసులు పిలుస్తున్నారు, ప్రియుడు లోకేష్ కూడా పిలుస్తున్నారు. అంటే వాళ్ళ తల్లిదండ్రుల మీద ఎటువంటి అనుమానం లేదా పోలీసులకు, ఇంకా వాళ్ళు కానీ వాళ్ళ బంధువులు కానీ లేదంటే లోకేష్ స్నేహితులు కానీ వీళ్ళపైన ఎవరిపైన ఇంకా అనుమానాలు వ్యక్తం చేయట్లేదా? ఎందుకంటే చివరిగా పాలిగ్రాఫ్ టెస్ట్ అనేది అస్త్రంగా అనుకుంటున్నారు కాబట్టి వీళ్ళ ముగ్గురు దగ్గరే రహస్యం దాగి ఉంది. వీళ్ళ ముగ్గురు కలిసి చేశారు లేదా వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు చేశారనేటువంటి నిర్ధారణకి పోలీసు వాళ్ళు వచ్చారా? ఎందుకంటే పాలిగ్రాఫ్ అనేది దాదాపు చివరి అస్త్రం దీంట్లో, ఈ కేసులో ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం. సో మరి వీళ్ళు ముగ్గురునే పాలిగ్రాఫ్ టెస్ట్ చెయ్యాలి అని పోలీసులు ఎందుకు భావించినట్టు? అంటే ఈ కేసులో మాత్రం ఇప్పటి వరకు పోలీసులు ఎవరైతే లోకేష్ ఉన్నారో లోకేష్ ని ఫ్రెండ్స్ విచారించారు. వీటితో పాటు వాళ్ళు పోలీసులు కొంత కాల్ డేటా సేకరించారు. ఇంకా గండికోట చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి కూడా ఒక 10 సెల్ ఫోన్ టవర్ డంప్ సేకరించారు. సో ఈ డంపులో మొత్తం ప్రతి కాల్ డేటాను కూడా పరిశీలించారు, ప్రతి కాల్ ని కూడా సున్నితంగా పరిశీలించి వారందరూ కూడా విచారించారు. అంటే ఈ కేసులో ఇప్పటి వరకు దాదాపు
300 మందిని విచారించారు. సో ఈ 300 మందిని విచారించిన తర్వాత మాత్రం చివరికి పోలీసులు ఆ కుటుంబ సభ్యుల దగ్గరికి వచ్చారంటే కుటుంబ సభ్యుల్లో కూడా ముఖ్యంగా ఎందుకంటే ఘటన జరిగిన రోజు కూడా ఈ కాల్ డేటాలో సురేంద్ర కొండయ్య వాళ్ళ ఆధారాలు అంటే మొబైల్ సిగ్నల్స్ అక్కడ ఉంటే గుర్తించినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఎందుకంటే సురేంద్ర అక్కడికి వచ్చినట్టు కూడా ఖచ్చితంగా కొన్ని సీసీ ఫుటేజ్ కూడా పోలీసులు సేకరించారు. సో కొండయ్య సంబంధించి కూడా ఎందుకంటే అదే రోజు ఘటన జరిగిన రోజు వీళ్ళిద్దరు ప్రాథమికంగా అక్కడ ఉన్నారు. మొదట మృతదేహాన్ని గుర్తించింది కూడా కొండయ్య అని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో వాళ్ళ కాల్ డేటాతో పాటు ప్రాథమిక అక్కడ ఉన్నటువంటి కొంత గండికోట పోర్టు ముందు ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో వీళ్ళ విజువల్స్ రికార్డ్ అవడం, వీటితో పాటు సెల్ సిగ్నల్స్ అక్కడే పోలీసులు సేకరించిన నేపథ్యంలో మాత్రం వీరు కేవలం వీరిని మాత్రమే ఈ బాలిక టెస్ట్ ఎంచుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే వీటిపై బాలిక తల్లి పాత్రపై కూడా ఇప్పటికే విచారణ చేపట్టారు. బాలిక తల్లిని కూడా విచారించే అవకాశం ఉంటుంది కూడా. మొదట కూడా జోరుగా ప్రచారం జరిగినప్పటికీ కూడా ప్రస్తుతానికి మాత్రం కేవలం సురేంద్ర కొండయ్యని మాత్రమే వాళ్ళు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయంలో వీరిద్దరు కూడా ఈరోజు కోర్టుకు హాజరై ఖచ్చితంగా మేము పాలిగ్రాఫ్ టెస్ట్ సిద్ధమే అంటూ కూడా వాళ్ళు సముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. సో ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ చేసిన తర్వాత మాత్రం వీరి పాత్రపై ఖచ్చితంగా పోలీసులకు కొంత నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఈ కేసులో ఎటు కొన్ని సాంకేతిక ఆధారాలు లభించలేదు. ఒక చివరి అస్త్రంగా ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ వాడుకుంటున్నారు. ఈ కేసులో ఇప్పటికీ కూడా బయట నుంచి కూడా కొంత సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఘటన జరిగి 40 ఏళ్ళు కావస్తున్నప్పటికీ కూడా ఎందుకు ఛేదించలేకపోతున్నారు? ఆధారాలు ఉన్నాయని చెప్పిన పోలీసులు ఎందుకు ఆధారాలు ఇప్పుడు బయటపట్టలేకపోతున్నారు? ఎందుకు కీలక నిధులు అదుపులో తీసుకెళ్ళి ఎందుకు అరెస్ట్ చేయాలన్నది కూడా బయట నుంచి కొంత ఇప్పుడు ఎవరైతే హత్యకు గురయ్యారో, అత్యాచారానికి గురయ్యారో, హత్యకు గురయ్యారని చెప్తున్నారు, కాసేపు అత్యాచారం జరగలేదంటున్నారు. ఇంకా కూడా ఒక రకమైన కన్ఫ్యూజనే కనబడుతోంది. సో వైష్ణవి స్నేహితురాలతో పోలీసులు మాట్లాడారా? వైష్ణవి స్నేహితురాల దగ్గర నుంచి ఏమైనా సమాచారం సేకరించారా? నిజంగా లోకేష్ వైష్ణవి ఎప్పటి నుంచి వాళ్ళు కలిసి ట్రావెల్ చేస్తున్నారు? లోకేష్ ఎటువంటి వ్యక్తి అనేది జనరల్గా వాళ్ళ ఫ్రెండ్స్కి ఏమన్నా చెప్పి ఉంటుంది, పలానా ఈ రకంగా వేధిస్తున్నాడు, లేదంటే ఇటువంటి వాడు అంటే జనరల్గా ఒక డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు జనరల్గా ఒక ఫ్రెండ్స్ అన్నప్పుడు. సో అటువంటి సమాచారం ఏమన్నా పోలీసులు వైష్ణవి ఫ్రెండ్స్ దగ్గర నుంచి సేకరించారా? పోలీసులు ఎక్కడైతే మొదటి నుంచి కూడా వాళ్ళు కాలేజీ అక్కడి నుంచి ప్రారంభించారు. ఎప్పుడైతే బాలిక మిస్ అయిందో ఆ రోజు వీళ్ళు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారో మా అమ్మాయి లోకేష్ తో కలిసి గండికోటకు వెళ్ళినట్టు మొదట మా అమ్మాయి కనిపించలేదు, మీరు కాల్ చేశారనుకుంటా కాలేజీకి వెళ్ళి వాళ్ళు వారి సమాచారం సేకరించారు. ఈ తర్వాత వెంటనే వాళ్ళు ఘటన జరిగిందో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో పోలీసులు ఏవైతే హనుమనుగుతి గ్రామం ఉందో బాలిక స్వగ్రామం, వీళ్ళు ఆ స్వగ్రామానికి వెళ్ళి బాలిక కాలేజీ ఫ్రెండ్స్ తో పాటు గ్రామంలో కూడా విచారించారు. సో వీళ్ళు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నట్టు కూడా పోలీసులు ఆధారాలు సేకరించారు. సో ఈ నేపథ్యంలో ఎందుకంటే మొదట లోకేష్ ని సస్పెక్టెడ్ గా గుర్తించారు, అదుపులో విచారించారు. అయితే లోకేష్ సంబంధించి కూడా లోకేష్ ఎక్కడా కూడా గండికోట కనీసం కోర్టులోకి తను ఎంట్రీ ఇవ్వలేదు. కేవలం గేటు బయట ఏదైతే ఉందో కోర్టు బయట ప్రధాన ఎంట్రన్స్ లో ఇప్పుడు అక్కడ తన రికార్డ్ అయ్యాడో తన బాలికను వదిలేసి వస్తున్నట్టు కూడా క్లియర్ గుర్తించారు. అంటే ఈ కేసులో అతను అదుపులోకి విచారించిన తర్వాత కేవలం అక్కడ నేను ఏదైతే కోట బయట ప్రైవేట్ రిసార్ట్ ఉంటాయో రిసార్ట్ లో వీళ్ళు దాదాపు 1 గంట సేపు గడిపారు. సో ఆ తర్వాత వెంటనే తనకు ఒక ఫోన్ కాల్ రావడం, అక్కడి నుంచి వదిలేసిపోవడం, ఆ తర్వాత బాలిక లోపల కోటలోకి వెళ్ళడం, అక్కడే మొత్తం ఘటన కూడా కేవలం 12:30 నుంచి 1 గంట లోపు జరిగింది. సో అంటే దాదాపు 1 గంట ప్రాంతంలో అంటే 12:30 నుంచి 1 గంట లోపు జరిగిన పరిస్థితుల్లో కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 1 గంటలో ఖచ్చితంగా బాలిక హత్యకు గురైంది. సో ఈ సమయంలో ఖచ్చితంగా ఎవరైతే బాలిక అన్నగా భావిస్తున్నారో సురేంద్ర కూడా అదే సమయంలో కోర్టులోకి వచ్చినట్టు కూడా ఆ రోజు కొంత ఆధారాలు సేకరించారు. సో సురేంద్ర కూడా తను చెప్పాడు, మా అమ్మాయిని వెతకడానికి వచ్చాను, ఒక 1/2 గంట సేపు మాత్రమే కొన్నాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాని చెప్పాడు. సో ఈ నేపథ్యంలో అంతకుముందు ఎవరైనా కోర్టులోకి ఎవరైనా ప్రవేశించారా? ఎందుకంటే ఎవరైతే బాలిక ఉన్నారో లోకేష్ తో పాటు బాలిక అక్కడికి వెళ్ళినట్టు వీళ్ళకి ముందు సమాచారం ఉన్నట్టు కూడా గుర్తించారు. సో ఈ నేపథ్యంలో బాలికను ప్రణాళిక ప్రకారం హత్య చేశారనే అంశాలు కూడా పోలీసులు విచారణ చేపట్టారు. ఎందుకంటే ఖచ్చితంగా అక్కడ ఎవరైతే పర్యాటకులు హత్య చేసే అవకాశమే లేదు. ఎందుకంటే అక్కడ కొంత పర్యాటకులు తిరుగుతుంటారు. సో బాలిక ఖచ్చితంగా ప్రతికించే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా తెలిసిన వ్యక్తులు అయి ఉండాలి, లేదంటే కిరాహంతకులు అయి ఉండాలి. కేవలం బయట జులైలో అయితే మాత్రం ఖచ్చితంగా అంత దారుణంగా అత్యాచారం చేయకుండా చంపి, ఎందుకంటే ఈ కేసులో పోలీసులు మోదీ చెప్తున్నారు అత్యాచారం జరగలేదని. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇది ఒక కేసు కుటుంబ సభ్యులకు తిరగడానికి కూడా ఒక ప్రధాన కారణం చెప్పవచ్చు. రాజేష్, థ్యాంక్ యూ శివ. రైట్, ఇక కడప జిల్లా గండికోట వైష్ణవి మర్డర్ కేసు మిస్టరీ ఇంతవరకు వీడలేదు. గత నెల జూలై 14న ప్రియుడితో కలిసి బైక్ పైన గండికోట లోపలికి వెళ్ళింది వైష్ణవి, ఇంటర్ చదువుతున్నటువంటి బాలిక. దాని తర్వాత హత్యకు గురైంది. ఆ ప్రియుడు ఇద్దరు కలిసి లోపలికి వెళ్లారు. బైక్ పైన వెళ్లే విజువల్స్ చాలా స్పష్టంగా ఉన్నాయి. అవి మాత్రమే ఉన్నాయి. తర్వాత ఎటువంటి ఆధారాలు ఇంతవరకు పోలీసులు సేకరించలేదు. కొద్దిసేపు లోపల ఉన్న తర్వాత ఎవరైతే ప్రియుడున్నాడో ఒక్కడు మాత్రమే బయటకు వచ్చాడు. బయటకు వచ్చే విజువల్స్ కూడా ఉన్నాయి. సో లోపలికి వెళ్లే విజువల్స్ ఉన్నాయి, బయటికి సింగిల్గా లోకేష్ వచ్చే విజువల్స్ ఉన్నాయి.
సో మిగిలినవి ఎటువంటి ఆధారాలు లోపల పోలీసులు సేకరించలేకపోయారు. అయితే దాదాపుగా ఇవాల్టికి 45 రోజులు కావస్తున్నా కూడా ఎంతో మందిని విచారించారు. సో దాదాపుగా గండికోట మొత్తం జల్లెడబట్టారు పోలీసులు, అయినా కూడా ఎటువంటి క్లూ దొరకలేదు. ఇంతవరకు అసలు ఎవరు వైష్ణవిని మర్డర్ చేశారు, అత్యాచారం చేసి హత్య చేశారా లేదా అత్యాచారం జరగలేదా, మరి అత్యాచారం జరగకపోతే దుస్తులు లేకుండా ఎలా ఉంది, రకరకాల క్వశ్చన్స్ అనేవి ఇంకా కూడా ఏ ఒక్క క్వశ్చన్ కూడా నిజంగా ఆన్సర్ అయితే ఇంతవరకు దొరకలేదు. సో ముందైతే లోకేష్ పైన అనుమానం వ్యక్తం చేశారు, ఎందుకంటే ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళారు, తర్వాత ఒక్కడే బయటకు వచ్చాడు కాబట్టి ఆ ప్రియుడు లోకేషే వైష్ణవిని చంపేశాడు అని భావించారు. కానీ తర్వాత లోకేష్కు ఎటువంటి సంబంధం లేదు, ఆయన పాత్ర లేదనేది మళ్ళీ తర్వాత పోలీసులు చెప్పినటువంటి మాట. తర్వాత కుటుంబ సభ్యులపైన కూడా అనుమానం వచ్చింది, కానీ మళ్ళీ తర్వాత కుటుంబ సభ్యులు కూడా కాదు అన్నారు. అనేక మందిని విచారించిన తర్వాత కూడా ఇంతవరకు ఎటువంటి పురోగతి కనిపించకపోవడంతో చివరి అస్త్రంగా పాలిగ్రాఫ్ టెస్ట్ అంటే లై డిటెక్టర్ పరీక్ష. సో ఇది నిజం చెబుతున్నారా అబద్ధం చెబుతున్నారా అనేది స్పష్టంగా తెలిసేటువంటి ప్రక్రియ. సో ఇది చాలా డైరెక్ట్గా పోలీసు వాళ్ళే ఇవాళ చేసేద్దాం, పాలిగ్రాఫ్ టెస్ట్ చేసేద్దాం, ఎల్లుండి రండి అనేది ఉండదు. సో చాలా పెద్ద ప్రహసనం ఇది. చాలా కోర్టును ఆశ్రయించాలి, కోర్టు అంగీకరించాలి, జడ్జి ఒప్పుకోవాలి, జడ్జి కన్విన్స్ కావాలి. ఎందుకోసం పాలిగ్రాఫ్ టెస్ట్కు వెళ్తున్నారనే విషయంలో కోర్టుని కన్విన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్కి. సో అట్లా కోర్టుని ఒప్పించారు. ఒప్పించిన తర్వాత ఎవరైతే బాలిక ప్రియుడు ఉన్నాడో లోకేష్, అలాగే ఇద్దరు అన్నలు కొండయ్య అండ్ సురేంద్ర, సో వీళ్ళిద్దరిని ప్లస్ ప్రియుడిని మొత్తం ముగ్గురిని పాలిగ్రాఫ్ టెస్ట్ చేస్తాము అనేది పోలీసులు చెప్పారు. సో దీంతో కోర్టు అనుమతి ఇచ్చింది. దానికి వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. సురేంద్ర, కొండయ్య ఇద్దరు వైష్ణవి బ్రదర్స్ అండ్ లోకేష్ వీళ్ళు ముగ్గురు కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ కోసం ముందుకు వచ్చారు. సో దీంతో ఎల్లుండి పాలిగ్రాఫ్ టెస్ట్ జరిగే అవకాశం ఉంది. అసలు పాలిగ్రాఫ్ టెస్ట్ అంటే ఏంటి, ఎట్లా చేస్తారు, సో దాని ఒక బాడీకి కొన్ని దాని యంత్రాలు అవన్నీ రీడింగ్ చేయడానికి కోసం కేబుల్స్ అన్ని అమరుస్తారు. అమర్చిన తర్వాత అప్పుడు పోలీసులు ప్రశ్నలు వేస్తారు. సో అప్పుడు ఆ సమయంలో పాలిగ్రాఫ్ టెస్ట్కి ఒప్పుకున్న సమయంలో పాలిగ్రాఫ్ టెస్ట్ జరుగుతున్నటువంటి సమయంలో బీపీ ఫ్లక్చువేషన్ గమనిస్తారు, తర్వాత హార్ట్ బీట్ ఎట్లా ఉందో గమనిస్తారు, వాళ్ళు చెప్తున్నటువంటి విధానం ఎట్లా ఉందో గమనిస్తారు, తర్వాత వాళ్ళ బాడీ అంటే శరీర కదలిక, బాడీ లాంగ్వేజ్, చర్మంలో కనిపించేటువంటి చాలా మైన్యూట్ కదలికలు ఇవన్నీ కూడా అది రీడ్ చేస్తుంది. సో ఆ టెస్ట్ చేసేటువంటి యంత్రం మొత్తం రీడ్ చేయగలుగుతుంది. సో తద్వారా ఆ వ్యక్తి నిజం చెబుతున్నాడా అబద్ధం చెబుతున్నాడా అనేది తెలుస్తుంది. సో మీరేమనుకుంటున్నారు, ఈ కేసులో గండికోట రహస్యం అంటే గండికోటలో జరిగినటువంటి ఆ మర్డర్ యొక్క రహస్యం ఛేదించబడుతుందా? మీరేమనుకుంటున్నారు? పాలిగ్రాఫ్ టెస్ట్తో నిజాలు బయటకు వస్తాయని మీరు అనుకుంటున్నారా, మీరు భావిస్తున్నారా? సో ఈ టెస్ట్తోనైనా అసలు దోషి ఎవరు అనేది తెలుస్తుంది అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ని కామెంట్ చేయొచ్చు. తర్వాత పాలిగ్రాఫ్ టెస్ట్తో నిజాలు బయటకు వస్తాయా, మీరు ఎస్ అనుకుంటున్నారా నో అనుకుంటున్నారా, మీరు పోల్లో కూడా మీ యొక్క ఒపీనియన్ని చెప్పొచ్చు. సో ఎస్ చూద్దాం. మరిగా ప్రియుడితో పాటు పాలిగ్రాఫ్ టెస్ట్ అన్నలకు కూడా చేస్తున్నారు కాబట్టి సో మరి దాదాపుగా 45 రోజులుగా 2 తెలుగు రాష్ట్రాలను ఒక కుదిపేసిందని చెప్పొచ్చు ఈ హత్య. ఎందుకంటే ఒక భయానకమైనటువంటి హత్య అని చెప్పొచ్చు. ఎందుకంటే చదువుకునే అమ్మాయి ఈ రకంగా వెళ్ళి కాలేజీకని వెళ్ళి తర్వాత శవమై ఒక గండికోట అనే ప్రదేశంలో కనిపించింది అంటే 2 తెలుగు రాష్ట్రాలని కూడా ఈ హత్య ఉదంతం కుదిపేసింది. ఇంతవరకు ఆ హత్య ఎవరు చేశారో పట్టుకోలేకపోవడం కూడా పోలీసులకు సవాల్గా మారింది. సో ఎల్లుండి జరగబోతున్నటువంటి పాలిగ్రాఫ్ టెస్ట్ ద్వారానైనా కూడా నిజమైనటువంటి దోషుల్ని తేలుస్తారా లేదా అనేది చూడాలి.